शोभमान कल्याण మన కోరికలు చెప్పాలని కోరికతో ఈ సభ ఏర్పాటు చేశాము. ఈ స్వామి దగ్గర ఎక్కడ ప్రత్యక్షం దగ్గర ఆ స్వామి రప్పించాడు ఇవాళ. అదేవిధంగా సార్ మాకు ఆ సొసైటీ పొలంలో ఎప్పుడో మా తాతల గారు ఇచ్చింది ఎకరా అడంగల్లో ఎక్కించారు, అది తీసేశారు. ఇప్పుడు ఏమి ఆధారం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దాని గురించి మేము గ్రామస్తులంతా మీకు రుణపడి ఉంటాము. మా కోరిక అది 10 అద్భుతాలు చేయాలని చెప్తా మేము అందరూ మనవి చేసుకుంటున్నాం సార్. అదే సార్, అదేవిధంగా మన కృష్ణ గారు ఎప్పుడూ రాలా ఆయన సలహా కూడా మాకు కావాలి. ఆ విధంగా మాకు ఆయన ఏదో సహాయపడి ఈ విధంగా చేయాలని మనం చేసుకుంటున్నాను. గ్రామస్తులు మనం ఏమో తప్పులు పోయిందో క్షమించండి. 2019 ముందు సర్వే చేయించి అసైన్మెంట్ కమిటీ కూడా పంపించడం జరిగింది సార్. ఇది అసైన్మెంట్ కమిటీ కూడా ఓకే చేయడం జరిగింది. తర్వాత నోటిఫికేషన్ రావడం, ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ అంతా ఆగిపోయింది సార్. ఇది పొలాలు 352 ఎకరాలు సార్. ఇది దాదాపు 500 మంది లబ్ధిదారులు ఉన్నారు సార్ దానికి. కాబట్టి మా గ్రామానికి మీ సహాయ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం సార్. తర్వాత గ్రామానికి సంబంధించిన సీసీ రోడ్లు కూడా ఇంకా కొరగున్నాయి సార్. అప్పుడు దాదాపుగా ఇల్లు సమ్మా లేక ఇబ్బంది పడతా ఆ లైన్ 5-6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఒక లైన్ గా ఉంది. అదే శ్మశాన దారి కూడా అదే. ఆ దారి కరెంటు సమ్మా లేపించే మార్గం చూపండి సార్. ఏఐ గారు కూడా కలిసాను నేను. ఏఐ గారు వస్తే ఎమ్మెల్యే గారు చెప్పండి సార్, ఇన్స్ట్రుమెంట్ వేపిస్తారు అని చెప్పారు. అది కూడా పోయించాము, మేము అడిగాము, చెప్పారు కూడా. ఆ మాట కూడా లైన్ 30 స్తంభాలు పడింది సార్ కరెంట్ లైన్ వరకే. మేజర్ గా నా పక్కన కూర్చున్నటువంటి పెద్దలు ప్రథమ కాపోయినటువంటి రాజుగారు చెప్పింది, గ్రామంలో ఉన్నటువంటి కరెంటు స్తంభాలు చాలా ఇబ్బందిగా ఉందాయా అన్నారు. ఇప్పుడే ఫోన్ తీసుకొని ఆల్రెడీ మీ ఊరికి కరెంటు శాంక్షన్ చేయడం జరిగింది. 3 ఫేజ్ కరెంటు ఇప్పుడు ఉండేది ఓన్లీ సింగిల్ ఫేజ్ కరెంటే. 3 ఫేజ్ కరెంటు మన పంచాయతీ మొత్తాన్ని కూడా శాంక్షన్ చేయించాం. వీటి మీద నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఈరోజు అన్నగారి పొలంలో మొదట స్టార్ట్ చేశారు. ఈరోజు పోలదొర వరకు వేసుకుంటూ వస్తున్నారు. మళ్ళా నేను పెట్టుకుంట తిరణాల్లో ఉన్నందువల్ల ఇక్కడ వర్క్ ఆపి పెట్టుకుంట మొత్తం రథోత్సవానికి ఇబ్బంది లేకుండా ఉండడం కొరకు దాన్ని పూర్తి చేయమని చెప్పాను. అందువల్ల ఈరోజు కొండ పెట్టుకుంట పాత పెట్టుకుంట ఊరు మొత్తం కూడా కొత్త స్తంభాలు, కొత్త లైను, 3 ఫేజ్ కరెంటు, ఇంకా సింగిల్ ఫేజ్ కరెంటుతో ఇబ్బంది లేకుండా, గ్రామంలో ఉన్న అగ్రికల్చర్ కనెక్షన్కి ఊరికి సంబంధం లేకుండా ఊరు వరకు 24 గంటలు కరెంటు ఉండాలి, 3 ఫేజ్లు కరెంటు ఉండాలనే దాంతో ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి దాదాపు 300 కోట్లు అమలు చేస్తే దాంట్లో ఈరోజు అన్ని ఊర్లు, ఈ ఊరే కాదు అన్ని ఊర్లు కూడా రాబోయే 4-5 నెలల్లోనే మళ్ళా కరెంటు పూర్తవుతుందని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నా. ఇప్పుడే డిఈ గారికి కూడా చెప్పడం జరిగింది, నెల రోజుల్లోనే స్టార్ట్ చేయమని తుమ్మలపెంటను కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా తుమ్మలపెంట పంచాయతీలో అన్ని గ్రామాలకి కూడా 3 ఫేజ్ కరెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నాను. తప్పకుండా నెరవేరుతుందని కూడా మీకు మాటిస్తున్నా. ఇంకపోతే అనాదిగా కూడా మీ శ్మశానానికి పోయే దారికి సిమెంట్ రోడ్డు కావాలని చాలా సందర్భాల్లో మీ వాళ్ళు చెప్పున్నారు. మొన్నటి రోజున 20 లక్షల రూపాయలు మాత్రమే మంజూరైంది. మార్చి 31వ తేదీ తర్వాత మే నెలలో మళ్ళా మనకు నిధులు వస్తాయి. వచ్చిన రోజున ఈ గ్రామానికి ఒక 60 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను. దాంట్లో మీరు ఎక్కడ వేసుకున్నా మీకు అవసరమో అది వేసుకోండి. దానికి కూడా 60 లక్షల రూపాయలు ఇస్తానని కూడా మీకు మాటిస్తున్నా. పిల్లలందరూ కూడా స్కూల్ బయటకు వచ్చి నాకు అందరూ చేతులు ఊపుతున్నప్పుడు నాకు అనిపించింది, మా రవీంద్ర చెప్పింది వాళ్ళు మంచినీళ్ళు అడుగుతున్నారు, చేతులు ఊపింది దేనికంటే మంచినీళ్ళ కోసం అని. అందుకనే నా సొంత డబ్బులతో మీరు ఒక రూమ్ను ఏర్పాటు చేయండి. నా సొంత డబ్బులతో ఊరికి స్కూల్కి మధ్య
వాటర్ ప్లాంట్ని నేను సొంతంగా నా డబ్బులతో ఇస్తానని మీకు మాటిస్తున్నా. మీరు గ్రామం తరఫున అక్కడ ఎక్కడ కట్టుకోదలుచుకున్నారో రూమ్ని మీరు ఏర్పాటు చేసుకోండి. వాటర్ ప్లాంట్కి సంబంధించినటువంటి మొత్తం కూడా నేను నా సొంత డబ్బులతో ఇస్తానని మీ అందరికి కూడా మాట ఇవ్వటం కూడా జరుగుతుంది. సిమెంట్ రోడ్లు ప్రధానంగా ఉన్నటువంటి మీరందరూ కూడా వ్యవసాయదారులు. నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా. వ్యవసాయం ఉండే ఇబ్బందులు తెలుసు. నేను అసెంబ్లీలో మాట్లాడింది ఎక్కువ సార్లు వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉన్నా. అందులో భాగంగా మీ గ్రామంలో 300 ఎకరాలు 500 మంది సభ్యులకు సంబంధించిన గతంలో ఉన్న ఫైల్ని తప్పకుండా రేపు వర్షాకాలం మళ్ళా మీరు చాలల్లో దిగి పైర్లు వేసుకునే నాటికి పట్టాలు ఇప్పించే బాధ్యత నాదని మీకు అందరూ కూడా మాటిస్తున్నారు. 100కి 100 రూపాయలు మీ 500 మందికి పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పుడు కావలికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి సాయంత్రం ఎంఆర్ఓని పిలిపించి ఈ ఫైలే స్టార్ట్ చేస్తానని కూడా మీకు మాట ఇవ్వడం కూడా జరుగుతుంది. తప్పకుండా అది నెరవేరుతుంది. రేపే నేను కలెక్టర్ కూడా కలవాలి. 5 విజయవాడలో ఉదయాన్నే విజయవాడకి వెళ్తున్నాను. రేపు కలెక్టర్ మేమందరం విజయవాడలో మీటింగ్ ఉంది. తప్పకుండా ఈ కొత్త సత్రానికి సంబంధించిన పొలాలకు సంబంధించిన ఈ 352 ఎకరాల భూమి గురించి ఆయనతో కూడా చెప్పి దానికి సంబంధించిన ఆర్డర్స్ అన్ని తెచ్చి తొందరలో మీకు పట్టాలు ఇప్పించే కార్యక్రమం కూడా తీసుకుంటానని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. పాలన నుంచి ఒక మంచి పరిపాలనకి మనందరం ఓట్లేసి గెలిపించాం. నాటి నుంచి నేటి వరకు 75 ఏళ్ల వయసులో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు నిద్రపోకుండా రెస్ట్ తీసుకోకుండా మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన జీవితాల కోసం పేదవాడుగా ఉండకూడదు, పేదవాడు కూడా ధనవంతుడిగా పెంచాలి, పేదవాడు కూడా ఆనందంగా జీవించడం కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు. అందుకనే రేపు వచ్చే నెల ఏప్రిల్ తర్వాత మే నెలలో తల్లికి వందనం ఎలక్షన్ అప్పుడు మీకు ఏదైతే చెప్పామో ఎంతమంది బిడ్డలుంటే చదువుకుంటుంటే అంతమంది బిడ్డలకి కూడా ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని ఏదైతే చెప్పామో అది మేలో అందరికీ కూడా ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆడపడుచులందరూ కూడా బస్సు ప్రయాణాలు ఉచితంగా చేస్తుంటే ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళకి ఉచితంగా టికెట్లు పెడితే కొన్ని ఇబ్బందులు వస్తున్న కారణాన వీటన్నిటిని కూడా అధ్యయనం జరుగుతుంది. అతి తొందరలో మన ఆడపడుచులు, తల్లులు, అక్కలు, అవ్వలు అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా పోయే రోజులు తొందరలోనే రాబోతున్నాయనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మాటిస్తున్నా. ఇది నా మాట కాదు, మా అందరికీ చెప్పిన మాట, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. ఏప్రిల్, మే, జూన్ నెలలో ఈ 2 స్కీమ్స్ వేసి రైతులందరికీ కూడా మనం 20,000 రూపాయలు సంవత్సరానికి రైతు భరోసా కింద ఇస్తామని మనం మాట ఇచ్చాము. దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఈ రాష్ట్రం అప్పుల పాలు చేసిపోతే ఈ అప్పుల నుంచి రక్షిస్తూ ప్రతి నెల 1వ తేదీన అవ్వాతాతలందరూ కూడా చెప్పిన మాట మీదుగా చెప్పినట్టుగానే 1వ తేదీ పెన్షన్లు ఇస్తున్నాం, ప్రభుత్వ అధికారులందరికీ జీతాలు ఇస్తున్నాం. దానితో పాటుగా రైతులందరూ కూడా రైతు భరోసా కింద 20,000 రూపాయలని 2 ఇన్స్టాల్మెంట్లో ఈ తడవ 10,000 మళ్ళీ 6 నెలలకు 10,000 ఇచ్చేటట్టుగా సంవత్సరానికి 20,000 ఇస్తా అని చెప్పాం. కాబట్టి దాన్ని కూడా జూన్లో తొలకరింపుల నాటికి, ఏరువాక నాటికి ఆ 20,000 రూపాయల్లో 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి కూడా మన నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు. కాబట్టి మన సూపర్ 6లో ఏవైతే చెప్పామో వాటిల్లో పిలుచుకున్నారు. మీరు ఎనలేని మెజార్టీ నాకు ఇచ్చారు. ఇచ్చిన రోజే చెప్పాను తుమ్మలపెంట రోడ్డు పూర్తి చేసి చేరుతామని. ఈ రోజు నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు పుల్లలు పెట్టి దాని మీద పిటిషన్లు పెట్టి ఆ రోడ్డు ఎక్కడ చేస్తే ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తుందని వెనకెత్తను చేస్తున్నా, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ రోడ్డును పూర్తి చేసేదానికి కంకణం కట్టుకోనున్నా కొన్ని చిన్న అవాంతరాల వల్ల, గత పాలితుల తప్పుదనాల వల్ల, డిజైన్లో లోపాల వల్ల, రోడ్డు రకరకాల వంకర్లుగా రకరకాల విధానాల్లో చూపిన కారణాల వల్ల కొంత ఆలస్యమైందే తప్ప రోడ్డు అతి తొందరలోనే ఇంకా 3 కిలోమీటర్ల మట్టి రోడ్డు వేసింది. దాని మీద దుమ్ము వస్తుందంటే ఆ కాంట్రాక్టర్కి ఆఖరికి నేనే పిలిచి రాత్రి 50 లక్షల రూపాయలు నేను డబ్బులు ఇచ్చి బిల్లు వచ్చిన రోజు నాకు ఇద్దువు, మా సోదరులందరూ కూడా దుమ్ములో పోతున్నారని చెప్పి అతి తొందరలో వారం రోజుల్లోనే ఆ మొగ్గతో కొరలు కూడా టాయిలెట్ వేపించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. మన అందరూ అదృష్టం
చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండటం మన అందరి అదృష్టం. మన ఇంటి యజమానిగా మన తల్లిదండ్రి మన కోసం 1 ఎకరాలో 2 ఎకరాలు సంపాదించి మనకిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మన ప్రాంతంలో ఇండస్ట్రీ తెస్తున్నాడు. రేపు ఈ ఇండస్ట్రీ అంతా పూర్తయితే మన ప్రాంతంలో ఉండే ప్రతి పిల్లవాడికి ఉద్యోగం ఇచ్చే విధంగా ఈ రోజు మన బిడ్డలందరూ బతికే విధంగా ఈ రోజు శ్రీకారం చుట్టాడు. దాదాపు చెన్నైపాలెం ఆనిమడుగులో దాదాపు 5,000 ఎకరాల్లో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. మనందరికీ కూడా జీవనోపాధి రాబోతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ రోజు చెప్పిన అన్ని నెరవేరుస్తున్నాయి. కొత్త కొత్త పథకాలు శ్రీకారం చుడుతున్నాయి. ఈ రోజు కావలిలో డ్రైనేజ్ ఉంది. వర్షాలు కురిస్తే తాళపాలెం కానించి సరాయపాలెం మధ్య మీ తుమ్మలపేట ఏరియాలో కూడా పొలాల్లో నీళ్లు నిలిచి నారుమళ్ళు మునిగిపోయి కుళ్ళిపోతుంటే వీటిని డ్రైనేజీ వ్యవస్థను పెంచాలని ఉంటున్న ఉద్దేశంతో ఈ రోజు కొండేపి డ్రైన్ కి 52 కోట్ల రూపాయల నిధులకి ఈ రోజు సీఎం గారికి అప్లై చేస్తున్నాం. అతి తొందరలో శాంక్షన్ అవుతుంది. ఎక్కడ కూడా కావలి నియోజకవర్గంలో ఏ ఒక్క ఎకరా కూడా మునకకు లోను కాకుండా ఎక్కడ రైతులు ఇబ్బంది పడుతుంటే అక్కడ కావ్య కృష్ణారెడ్డి నిలబడి ఏ ఒక్క పైరుని నష్టపోకుండా చూసేదానికి నేను ఒక రైతు బిడ్డగా చూస్తున్నాననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా.